నమస్తే అండి. నేను మీ దివ్యక్కను. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటన్నది మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోతుంది కదా! అదేనండి మోనిటైజేషన్ గురించి. ఏం చేస్తామండి అలా పైకి తీసుకెళ్ళి యూట్యూబ్ ఛానెల్ ఇలా కిందకి దింపేస్తున్నారండి. చాలా బాధగా ఉంటుంది. అసలు నేను ఈ ఛానెల్ అన్నదే నా మైండ్‌లో లేనిదండి అసలనే. మా పిల్లలిద్దరూ కూడా లాస్ట్ 2023లో మేలోని ఈ ఛానెల్‌ని సరదాగా క్రియేట్ చేసుకున్నారండి. అయితే ఏం జరిగిందంటే ఒక 8 మంత్స్ తర్వాత పాపం ఛానెల్‌లోని 200 మెంబర్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు మమ్మీ. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ కంటెంట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయవా ప్లీజ్ అని చెప్పేసేసంటే ఏంటమ్మా అని అడిగితే, అప్పుడు నువ్వు ఇంట్లోనే ఏదో 4 రకాల వంటకాలు చేస్తున్నావు కదా! ఆ 4 రకాల వంటకాలనే తీసి కాస్త వీడియోలో పెట్టి ఒక కంటెంట్ అంటూ మన ఛానెల్‌కి ఒక కంటెంట్ అన్నది ఇప్పించొచ్చు కదా! అప్పుడు మన ఛానెల్ గ్రోత్ అవుతది. తెలుస్తుంది. ఒక 1 ఇయర్ తర్వాత మీకు సబ్‌స్క్రైబర్స్ గనుక రావట్లేదు అనిపిస్తే మాత్రం నువ్వు ఇంక గివ్ అప్ చేసేదిగేది అని చెప్పేసేసి అన్నారండి. సర్లే వీళ్ళెందుకు అంటున్నారో ఓకే పెడదాము అనుకున్నామండి. కానీ ఇక్కడ మెయిన్ ఒప్పుకోవాల్సింది ఎవరంటే మా హస్బెండ్ కదండీ! అప్పుడు మా హస్బెండ్ గారితో అన్నాననమాట. ఇలాగా పాపం వీడియోస్ అయితే వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే కంటెంట్ అన్నది లేకపోవడం వల్ల వెళ్ళట్లేదు. దాని గురించి నేను ఇలాగా మన వంటగదిలోనే చేసుకొని ఇలా పెడదాము అనుకుంటున్నాను నేను. వంటలు చేస్తాను కదా! అవి పెడదాము అప్పుడప్పుడు బయటికి వెళ్తాం కదా! అవి కూడా పెడదామని చెప్పేసేసి అనుకుంటున్నాను అని చెప్పి అంటే, ఎందుకు మనకి యూట్యూబ్ గట్టా ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ అన్నారండి. తర్వాత సర్లే నేను కనిపించకుండా పెడతాను. ఆ తర్వాత మీరే ఒకవేళ గ్రో అవ్వకపోతే అప్పుడు మీరు చెప్పినట్టు నేను వింటాను అని చెప్పేసేసి సరే అని చెప్పేసేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నేను డిసెంబర్‌లోని వాళ్ళు మేలో స్టార్ట్ చేశారు కదా! నేను డిసెంబర్‌లోని ఈ ఛానెల్‌ని తీసుకోవడం జరిగిందండి నా గ్రిప్‌లోకి. అప్పటినుంచి కూడా నేను వండిన వంటకాలని అలాగా ఏదో చిన్న చిన్నగా నాకొచ్చిన 4 రకాల వంటకాలనే వండి మీకు పరిచయం చేస్తున్నానండి. చాలా చాలా సింపుల్‌గా పరిచయం చేస్తాను. చాలామంది ఛానల్‌ని నచ్చో లేకపోతే ఈ వీడియోస్ ఇంట్రెస్ట్ కలిగో ఏంటో తెలీదు గానండి. నేను డిసెంబర్‌లోని కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టానన్నాను కదా! జనవరి కల్లా 500 సబ్‌స్క్రైబర్స్ వచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఓకే. 500 సబ్‌స్క్రైబర్స్ వచ్చేసారు. ఇంకా 3 మిలియన్స్ వ్యూస్ రావాలి కదా! ఫస్ట్ మానిటైజేషన్‌కి అని చెప్పేసేసి అనుకున్నాము. అలాగే కంటిన్యూ చేసామనమాట. అలాంటిది మాకు 3 మంత్స్‌లోనే మొత్తం సబ్‌స్క్రైబర్స్ అన్నది చాలా ఎక్కువగా వచ్చేసారండి. అది కూడా మా అబ్బాయి, మా అమ్మాయి కలిపి తీసిన ఒక వీడియోకి వచ్చారండి. వాళ్ళకి నిజంగానండి ఆ వీడియోకి నాకు ఇంచుమించు ఒక 17,000 సబ్‌స్క్రైబర్స్ ఆ వీడియోకే వచ్చింది. వీడియో దగ్గరగా 3 మిలియన్‌కి పైగా వెళ్ళిపోయి ఏం జరిగిందంటే ఒక్కసారిగా మోనిటైజేషన్‌కి అప్లై వచ్చేసిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారిగా ఏంటి మోనిటైజేషన్ ఎలా చేయాలి? ఏం చేయాలి? అనుకుంటే తర్వాత మనం మాధురి టెక్ ఛానల్ చూసి వాళ్ళు చెప్పినట్టే విధంగానే నేను అలాగా మా అబ్బాయి కూడా చేశారండి. ఇంకొక స్టెప్ మనం ముందుకు వెళ్ళిపోతే మనకి కంప్లీట్ మోనిటైజేషన్ వచ్చేస్తది కదా! అనుకున్నామండి. కానీ రాలేదండి. కంప్లీట్ మోనిటైజేషన్ అయితే రాలేదు. ఇప్పుడైతే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఏ వీడియోకైతే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయో 90 డేస్‌లో మనకి ఫుల్ మోనిటైజేషన్ అయిపోవాలి కదా! కానీ అవ్వలేదండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ వ్యూస్ అలా తగ్గుతూ వస్తున్నాయండి షార్ట్స్‌లోని వైటీ స్టూడియోలో చూసుకుంటుంటేను. చాలా బాధగా అనిపిస్తుందండి. వ్యూస్ కూడా రావట్లేదు పెట్టిన వీడియోస్‌కి. ఎక్కడ ఏ మిస్టేక్ చేసామో అర్థం కావట్లేదండి. కానీ 90 డేస్‌లో మనం ఇలా తెచ్చుకోవాలంటే చాలా పెద్ద కంటెంట్ లేదంటే ఏదైనా డాన్స్ గాని, రీల్స్ గాని ఇలా ఉండాలండి నిజంగానే. అది మనకేమో రావట్లేదు. సరే ఏదో ఒకటి జరుగుతది కదా! అని చెప్పేసేసి ఇలా ముందుకు నడిపిస్తూ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసేవాళ్ళు అందరూ ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడతదని నేను అనుకుంటున్నానండి. ఎలా అన్నా సరే సక్సెస్ అన్నది నిజంగానండి రాదు. కంపల్సరీ రాదండి. ఒక కొబ్బరి చెట్టు ఉన్నదనుకో, ఆ కొబ్బరి చెట్టు వేసిన వెంటనే మనకి కాయలు కాసేవి కదండీ! ఒక 8 సంవత్సరాల తర్వాత అది లైఫ్ లాంగ్ జీవితకాలం కాస్తూనే ఉంటదండి. అలాగే మనం వెయిట్ చేయాలండి ఏదన్నా సరే. నేను కూడా ఆ మోనిటైజేషన్ గురించే వెయిట్ చేస్తున్నానండి. కానీ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నారు. నా బంధువులు, మిత్రులు వీళ్ళందరూనే "దివ్య ఇలాగా డబ్బులొచ్చేస్తున్నాయా? ఏంటి? ఎంతొస్తున్నాయి?" అని చెప్పేసేసి ఎటకారంగా అడుగుతున్నారో తెలీదు. లేకపోతే ఆహ్, తెలుసుకోవాలని అడుగుతున్నారో తెలీదండి. దాని గురించి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. డబ్బులైతే ఇంకా రావండి. ఎందుకంటే ఎంతోమంది యూట్యూబ్ ఛానల్‌లో పెట్టుకున్నవాళ్ళు ఉంటారు కదండీ! ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలండి. ఆ ముందుకు వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది సబ్‌స్క్రైబర్స్. సబ్‌స్క్రైబర్స్ అన్నదే మనకి దేవుళ్ళతో సమానమండి నిజం చెప్పాలంటేని ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో.
ఎందుకంటే మన ఛానల్ నచ్చి, మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే, మనం ఎటువంటి కంటెంట్ ఇస్తున్నామన్నది కూడా మనం తెలుసుకోవాలి. దాని గురించే కదండీ ఇదంతా జరుగుతున్న ప్రాసెస్. కానీ నాకైతే చెప్తున్నానండి, ఇంకా మనీ అయితే ఏమీ రావట్లేదండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మానిటైజేషన్‌లో ఒక బెనిఫిట్ ఉన్నదండి. అదేంటంటే సూపర్ థాంక్స్ మెంబర్‌షిప్. ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు డబ్బులేస్తే మనకు డబ్బులు పడుతూ ఉంటాయన్నమాట. అలాగే ఎవరో నాకు ఒకళ్ళిద్దరు డబ్బులేసారు. అలాగే పడినియండి. సరే బావుంది కదా అనుకున్నామండి. కాకపోతే ఏంటంటే ఇది అందరూ వెయ్యాలని మనం ఏమి అనుకోకూడదండి. అందరూ వేసేయాలి, మనకి డబ్బులు వేయాలి కంపల్సరీ అని అనుకోకూడదు కదా! దాని గురించి అని చెప్పేసేసి నా వీడియోస్‌లో అయితే మీకు ఏ కంటెంట్ నచ్చిందన్నది నాకు తెలీదండి. ట్రావెలింగ్ వీడియోస్ కూడా నేను పెడతాను అని చెప్పాను కదండీ! చాలా వరకు పెట్టాను కూడాని. మేము బయటకి వెళ్ళిన ప్లేసెస్‌కల్లా నేను ట్రావెలింగ్ వీడియోస్ కూడా పెడుతూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సీజను వర్షాకాలం కదా! వర్షాకాలం వల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అబ్బాయి 10థ్ క్లాస్ అండి ఇప్పుడు. దానివల్ల ఏంటంటే మనం ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు. మెయిన్ ఏంటంటే మనం బయటికి వెళ్తేనే మనం వీడియో తీసి చాలా ట్రిప్స్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే 2025లో ఆ ట్రిప్స్ అన్నీ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం మేము. మా అబ్బాయి 10థ్ నిజంగా దేవుడి దయ వల్ల 10థ్ క్లాస్ అలా గట్టెక్కేసాడంటే సరే. ఒక నెల ముందు వీడియోస్ తీసేసి అవన్నీ షెడ్యూల్‌లో పెట్టేసి అలా పెడతా ఉంటారు. కానీ నాకు ఆ అవకాశం కూడా లేదండి. నేను ఈరోజు ఈ వీడియో తీసాను అంటే నెక్స్ట్ డే కంపల్సరీ పెట్టేయవలసిందండి. ఒక షార్ట్ తీసినా అంతే, వీడియో తీసినా అంతే. ఎందుకంటే నాకు ఏ వీడియో తీయాలో ఫస్ట్ నాకు తెలీదండి. ఓకే. నేను ఈవేళ ఏం కూర వండుతున్నాను, ఏ ఏ వీడియో తీస్తే ఎలా బావుంటది, ఈ కూర వండితే ఇది చెప్తే బావుంటదా అని చెప్పేసేసి అనుకుంటాను. ఓకే. బానే ఉంటది కదా! ఈ కర్రీ వండుతున్నాం కదా! సరే నా స్టైల్‌లో చెప్తే బావుంటది కదా! అని చెప్పేసేసి ఆ వీడియోని నేను ముందు రోజు తీస్తాను. నెక్స్ట్ డే పెట్టేస్తాను. పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇలాగ నాకు ఒక 1 మంత్ ముందు నుంచి తీసుకోవడం, పెట్టుకోవడం ఏమీ తెలీదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెట్టడం అన్నదే నాకు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించి ఇలా పెడుతున్నాను. కొత్తగా వండితే చాలు తినొచ్చా? బాబోయ్! భయంగా ఉంది అని చెప్పేసేసి ఒక డైలాగ్ ఒకటేస్తారండి. దాని గురించి కొంచెం ఓకే. మనకే బావుంటేనే కదా! అవతల మనం చెప్పేది కరెక్ట్ అవుతది. వాళ్ళు తయారు చేసుకున్నప్పుడు ఇది ప్రాసెస్ కరెక్ట్‌గా వస్తది కదా! అనేసేసి నేను అనుకుంటున్నాను. దాని గురించి అని చెప్పేసేసి నాకు నచ్చింది నాకు వచ్చినయే 4 రకాల వంటలండి. ఆ 4 రకాల వంటలని మీకు చూపిస్తున్నాను అంతే. అంతకు మించి ఏమీ లేదు. నేను పెళ్లవ్వేంత వరకు కూడా ఏ వంటలు కూడా పెద్దగా నేర్చుకోలేదు. పెద్దగా కాదు అసలు వంటలే నేర్చుకోలేదు. కానీ ఏంటంటే యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసేసి ఏదో కొత్త కొత్త రకాల వంటలు మన స్టైల్‌లో, మన చేతి వంట స్టైల్‌లో మనకు నచ్చినట్లు అలా అలా చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. చాలా థాంక్స్ అండి. ఇంకొకటేంటంటే నా వీడియోస్ కూడా నచ్చి చూస్తున్నారా అని ఆ హ్యాపీనెస్ చాలా వేరే లెవెల్‌లో ఉంటుందండి నిజంగానే. ఇప్పుడైతే నాకు మోనిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు. అవ్వినప్పటికీ ఎంత టైం పడతదో కూడా నాకు తెలియదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. షార్ట్‌లో వ్యూస్ కూడా మళ్ళీ తగ్గుతున్నాయి. ఒకే ఒక్క వీడియో వైరల్ అయ్యిందంటే చాలండి ఇంకేం అవసరం లేదు. మనకు మోనిటైజేషన్‌కి పూర్తి అప్లికేషన్ వచ్చేస్తున్నట్టే. మనం వీడియోస్ పెట్టేస్తున్నాము. ఏది పడితే అది పెట్టేస్తున్నాం. కంటెంట్ లేకుండా పెట్టేమో కాల్మీ యాప్‌లో నేను ఒకసారి ఫస్ట్ మోనిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు నేను మధు గారిని అడిగాను. తర్వాత ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను మాధురి గారిని చాలా డౌట్స్ అడిగానండి. పాపం ఆవిడ చాలా ఓపికగా చెప్పింది. వాళ్ళిద్దరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. బయటకు వెళ్తలేదని మాత్రం మీరు అనుకోద్దండి. కంపల్సరీ ట్రావెల్ వీడియోస్ వస్తాయండి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఈ పట్టే టైంలోనే మీరు కొంచెం నా పెద్ద వీడియోస్‌కి సపోర్ట్ చేయండి. ఏదో మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా ప్లీజ్ వాచ్ టైమ్ వచ్చేలా చూస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి. నేను చెప్పవలసింది ఏంటంటే కొత్తగా పెట్టిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ కంగారు పడిపోవద్దు. యూట్యూబ్ ఛానల్ అన్నదే ఏ టైంలో ఏ వీడియో వైరల్ అవుతదో తెలీదు. ఎలా వైరల్ అవుతదో తెలీదు. ఎలా తగ్గిపోద్దో కూడా తెలీదు వ్యూస్. దానికోసం అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్‌గా నిలబడండి. ఇంకొకటి ఏంటంటే మనం ఛానల్స్ చేస్తున్నాము అంటే మనకి పాజిటివ్ బదులు నెగెటివ్ ఎక్కువ వస్తూ ఉంటది. దాని గురించి మనం పట్టించుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత కంపల్సరీ మనమంటే ఏంటన్నది అవతల వ్యక్తికి తెలుస్తుంది. దాని గురించి మాత్రం నిజం చెప్తున్నానండి. పట్టించుకోవద్దు అసలని. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేళ్ళే యూట్యూబ్ ఛానల్‌లో ఏం వెళ్ళిపోతున్నాయిలే అనేసేసి ఎగతాళి చేసేవాళ్ళు కూడా చాలా మందే ఉంటారండి. అలాంటి వాళ్ళు నాకు కూడా తగిలేరు.
ఓకే. మన వాళ్ళే ఒకవేళ చెప్తున్నానండి, మన వాళ్ళే వీడియోస్ చూడరు. మన వాళ్ళే కొంతమంది పడలేనోళ్ళు ఏం చేస్తారంటే డిస్‌లైకులు కూడా. నాకు మాత్రం కంపల్సరీ అండి షార్ట్ ఇలా పెట్టగానే, ఇలా అవ్వగానే 2 డిస్‌లైకులు అక్కడ అలా వచ్చేస్తాయండి. అది ఎప్పుడు ఎవ్రీ డే చూస్తున్నానండి. నేను పెట్టిన ప్రతి షార్ట్‌కి చూస్తున్నానండి. నాకు లైక్స్ వస్తాయి. అన్ని లైక్సే వస్తాయి. ఆ 2 డిస్‌లైక్స్ వెంటనే వచ్చేస్తాయన్నమాట. అది నేను చాలా రోజులు గమనించానండి. అది మనకి తెలిసిన వాళ్ళే అవ్వుండొచ్చు ఒకవేళ. సరే వాళ్ళిష్టం. వాళ్ళకి నచ్చలేదేమో, మన ఇష్టం. మనకు నచ్చింది. నచ్చినోళ్ళు లైక్ కొడతారు. నచ్చలేనోళ్ళు డిస్‌లైక్ కొట్టుకుంటారు. అంతే కదండీ! జస్ట్ లైట్ తీసుకొని వదిలేసేయాలండి. ఎక్కువగా ఇంకొకటేంటంటే అప్పుడప్పుడు నెగెటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి మనం పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వి ప్లీజ్ రిప్లై ఇస్తూ ఉండండి. వాళ్ళకే అర్థమవుతది. మనం ఎంత కష్టపడుతున్నామో, ఒక యూట్యూబర్ ఇంత కష్టపడుతున్నారన్నదే అవతల వాళ్ళకి తెలీదండి. లైక్ అన్నది, డిస్‌లైక్ అన్నది, కామెంట్ అన్నది ఉత్తినే కదా! ఇలాగ ఫోన్ ఉంటే పెట్టేయొచ్చు. ఇలా చేసేయచ్చు. ఈ సోదంతానే ఇదంతా మాకు తెలిసిందే కదా! అని చెప్పేసేసి అనుకోవద్దండి ప్లీజ్. మానిటైజేషన్ అవ్వాలంటే కంపల్సరీ వేచి చూడాల్సిందే. నా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 18 నెలల్లో, 19 నెలలు అవుతుందండి. అప్పటి నుంచి అలా వేచి చూస్తూనే ఉన్నాము. ఒక్కసారి నిజంగా సక్సెస్ అయ్యిందంటే దానికి తిరిగే ఉండదండి. నిజం కదండీ! మీకు తెలుసు కదా! అది అలాగే ఆ సక్సెస్‌ఫుల్ గురించి మనం వేచి చూడాలంతే అండి. ఏం వెళ్తలేదేంటి? ఎందుకు చాలామంది ఆపేస్తున్నారండి. ప్లీజ్ గివ్ అప్ అయితే చేయొద్దండి. మీ వీడియోస్ మీరు చేస్తూనే ఉండండి. మీ ఓన్ కంటెంట్ ఇస్తూనే ఉండండి దయచేసి. కంపల్సరీ మీకు, నాకు అందరికి మోనిటైజేషన్ అవ్వలేని వాళ్ళందరికీ కూడా మోనిటైజేషన్ అవుతది. లైక్స్ పడినా, లేదంటే కాపీరైట్ పడినా ఇవన్నీ ఎలా చూసుకోవాలంటే వైటీ స్టూడియో ఉంటది కదా! వైటీ స్టూడియోలో మనకి కంపల్సరీ వచ్చేస్తదండి. అది పబ్లిక్ అయిన తర్వాత నానా, లేకపోతే కాపీరైటా, లేకపోతే కాపీ స్ట్రైకా అనేసేసి అవన్నీ వస్తాయండి. కంపల్సరీ అది చెక్ చేసుకోండి. స్ట్రైక్ మాత్రం పడకూడదండి వీడియోకి కంపల్సరీని. ఆహ్, మనకెప్పుడు కూడా నాన్‌లోనే ఉండాలి. పబ్లిక్‌లోనే ఉండాలి. పెట్టుకోవడం కూడా చాలా ఈజీ కూడానండి. మీకు ఆల్రెడీ చాలా టెక్ ఛానెల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి నేర్చుకోండి కంపల్సరీని. గివ్ అప్ మాత్రం ఇవ్వద్దు యూట్యూబ్ ఛానెల్‌ని. ఓకే అండి. నా ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలని కోరుకోండి ప్లీజ్. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. నాకు కెమెరా ముందుకు రావడానికే, మాట్లాడడానికి కూడా అలవాటు లేక ఏదో అలా వచ్చి మాట్లాడేస్తున్నాను. ఏమన్నా తప్పులుంటే కూడా ఐయామ్ సో సారీ. వీడియోస్ అయితే నేను కంపల్సరీ తీస్తానండి. కొంచెం టైం పడతది. ఓపికగా వెయిట్ చేయండి ప్లీజ్. వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి. లవ్ యూ ఆల్.